హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే పప్పుచారు చేస్తున్నా. పప్పు ఉడకబెట్టుకొని మిక్సీకి అయితే వట్టి పెట్టుకొని పొయ్యి మీద అయితే నూనె పోసి జీలకర్ర ఆవాలు అయితే వేసిన. ఇప్పుడు టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఆనకాయ అన్నీ పోసి బాగా కలుపుతున్నాను. నేను చింతపండు నానబెట్టుకొని ఎల్లిపాయ జీలకర్ర బాగా దంచి వేస్తున్నా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తలేను. బాగా అది కొంచెం వేసినాక పసుపు వేసి బాగా మగ్గబెడుతున్నా. అవన్నీ మంచిగా నూనెలో ఉడికినాక పప్పు ఉంటుంది కదా, మనం మిక్సీ కట్టిన పప్పు చింతపండు పిసికి చారు చేయాలి. అది కొంచెం దగ్గరికి అయినాక పప్పు పోసిన. ఫస్ట్ పప్పు పచ్చగానే ఉంటుంది కానీ నాకైతే స్టాండ్ లేదు, నేను చేతిలో పట్టుకొని చేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా వీడియో మంచిగా రాకుండా ఏమనుకోండి, నాకైతే స్టాండ్ అయితే లేదు. పప్పు పోసినాక చింతపులుసు అయితే పోస్తున్నా. చింతపులుసు పోసి బాగా కలుపుతున్నా. మనకి ఎంత కావాలనో చూసుకొని వాటర్ పోసుకోవాలి. చిక్కగా కావాలంటే చిక్కగా, కొద్దిగా పలసగా కావాలంటే పలసగా. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి కొద్దిగా పలసగా ఉంటేనే బాగుంటుంది. చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుందని నేను కొంచెం పలసని కొంచెం వాటర్ వేసుకుంటాను. వాటర్ వేసుకొని ఆ పప్పు అయితే మసులుతుంది, బాగా మసలు పెట్టాలి. అందులో జీలకర్ర మెంతుల పొడి వేయాలి, కొద్దిగా ధనియాల పొడి వేయాలి, బాగా మసలు పెట్టాలి. కొత్తిమీర ఇది వేయాలి. అదే నా పప్పుచారు ఎలాగుందో మీరు చెప్పండి. కొద్ది పలసగా నేనే చేసిన. పప్పుచారు ఎలాగుందో మీరే చెప్పాలి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే కనీసం 1 గంట కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో అయితే నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి ప్లీజ్. ఒక చిన్న లైక్ కొట్టండి ప్లీజ్.